మాకున్నదే తిరగంత పొలం సార్ మేము చావనన్నది వస్తాం కానీ మమ్మల్ని మోసం చేసిండు ఇళ్ళకి వచ్చిండు అమ్మ మంచి 10 ఏళ్ళు వేసినావు కానీ ఇప్పుడు మన నన్ను చూడు అన్నాడు చూసినావు ఓటు వేసినాము 10 ఏళ్ళుగా 2 ఏళ్ళకి 2 లోకాలు చూపిస్తున్నాడు మేమైతే మేము చేస్తాం కానీ మేమైతే పొలం విలువ సారానికి వాడికి రాను ఊళ్ళకి వచ్చి మాట్లాడారు ఇంత బాధ వస్తుంది రైతులకు కాంగ్రెస్ వచ్చిన తర్వాత సారు మాకున్న 2 ఎకరాలు 2 ఎకరాలు మేము ఏమని చేస్తాము అసలు రైతు రాజ్యమే ఈ కాంగ్రెస్ లో వస్తుంది అంటుండు కాంగ్రెస్ వస్తుంది మా కాంగ్రెస్ వచ్చే ఈ పని అయింది సారు ఆ రాజ్యం మా 10 ఏళ్ళు మంచిగా ఉన్నాం మేము మాకు ఏ కష్టం లేకున్నాం ఏ డోకా లేకున్నది మాకు రోడ్ వద్దు మా పానాలు పోతాం మేమైతే రూపాయలు రావని ఊళ్ళో కానీ మాట్లాడతాం అంత కలవలేదా ఇంతవరకు కలవలే పోయినా మన పోయినా కానీ కలవలే అంతరేట పోయినా నేను మొగోళ్ళు పోతే కలవలే లేకున్నాడు ఎందుకని మరి అట్లా ఇంకా దొంగలే దింకపోతున్నాడు ఆయన మనిషి కాకోడు మా పొలాలు పోయలేక మేము ఏం బతకాలి ఎట్లా బతకాలి ఆయన పైసలు ఇస్తే మా కొడుకులు తీసుకొని పోతారు మరి ఆడాలి మేము ఎట్లా బతకాలి తల్లు చెప్పు ఇప్పుడు ఏమంటున్నావు ఇంతకు ఎమ్మెల్యే గారే డైరెక్ట్ ఇంకా లేదు అవుతుంది అయ్యేది అవుతుంది అని చెప్తాం ఎమ్మెల్యే అయినా ఏదో మేమైతే రోడ్ పడని సార్ రోడ్ పడని మేము మా పానాలు అప్పుడే జీవి తీసుకున్నాం మేమైతే రోడ్ పడని మీ పేరు ఏం పేరు నా పేరు విజయలక్ష్మి సార్ విజయలక్ష్మి మాది జంగారెడ్డిపల్లె సార్ ఇగో ఈ పొలాలన్నీ మావే సార్ ఈ పొలాలు మొత్తము మాకున్నాయే 3 ఎకరాలు సార్ పొలము ఉన్న 3 ఎకరాలు మొత్తం పోతుంది సార్ మొత్తం పోతుంది మొత్తం పోయినాక ఇప్పుడు మాకు చిన్న పిల్లలు ఉన్నారు ఆ పిల్లల చదువులు ఏంది భవిష్యత్తు ఏంది మా భవిష్యత్తు ఏంది ఉన్న పొలం ఆయన ఆయన 10 లక్షలో 20 లక్షలో ఎంతనన్నా కట్టియండి సార్ మాకు ఆ నష్టపరిహారం కూడా అవసరం లేదు మా భూములు మాకే కావాలి ఆ RRR పొలంతో మా రోడ్తో మాకు అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు అమ్మ మీరు వద్దంటే మరి ఇంకోరు దాంట్లోకి వెళ్ళిపోతే వాళ్ళు నష్టపోతారు అంటారు కదా అందుకే మాకు రోడ్ అవసరం లేదు అని చెప్తున్నాం సార్ ఉన్న రోడ్తోనే నాకు గడుపుకుంటాం డెవలప్మెంట్ కానీ సార్ వద్దంటలే మేము ఇప్పుడు మాకు ఒక 10 ఎకరాలు ఉంటే మేము అందులోకెళ్ళి 2 ఎకరాలు పోయినా బాధపడము కాకపోతే మాకున్నదే 3 ఎకరాలు ఉన్న 3 ఎకరాలు పోయినాక డెవలప్మెంట్ ఎంత జరిగితే మాకేం చేయనికే మాకు అవసరం లేదు ఆ డెవలప్మెంట్ తోని మాకు ఆ రోడ్ అవసరం లేదు డెవలప్మెంట్ అవసరం లేదు సార్ ఇప్పుడు ఇగో ఇక్కడ మాకు ఉన్న ఇల్లు గిన్నె ఇప్పుడు ఇండ్ల పక్క పోటీ ఇది సెంటర్ ప్లేస్ సార్ ఇప్పుడు ఇది సెంటర్ ప్లేస్ కి వెళ్ళి లేచిపోతే రోడ్ వేస్తుంటే రోడ్ ఇల్లు కూడా లేచిపోమంటే పోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు మాకు మరి మేము ఇప్పుడు ఇల్లు లేకుండా పొలం లేకుండా మేము ఎక్కడ పోవాలి ఇప్పుడు ఉన్న పొలాలు గుంజుకుంటారు ఉన్న ఇల్లు కూడా గుంజుకుంటే మరి మేము ఊరు ఇచ్చిపెట్టి ఎక్కడ పోవాలి ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి ప్రజలకు నష్టం చేసే పరిస్థితి మాత్రం వాళ్ళు కూడా తేవద్దు సార్ ఇప్పుడు వాళ్ళు కూడా ఎందుకంటే మేము వాళ్ళని నమ్మి ఓటేసినప్పుడు ఇప్పుడు మమ్మల్ని గొంతు ఇప్పుడు మాకు ఇట్లే రోడ్ ఇట్లే కావాలి అంటే మాకు ఊరేసుకునే పరిస్థితి తప్ప ఇంకో పరిస్థితి లేదు సార్ మాకు ఇప్పుడు సత్య పరిస్థితే ఉంది మాకు ఇప్పుడు ఏం లేదు ఇక ఉన్న 2 పిల్లలను మేమిద్దరం 4 కూడా ఊరేసుకొని చచ్చేదే ఉంది ఇంకేమి లేదు ఇక ఉన్నదే 3 ఎకరాలు ఉన్న 3 ఎకరాలు అయినాక ఏం డెవలప్ జరిగితే పక్కనే ముఖ్యమంత్రి గారు అసలు కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతుల రాజ్యం వచ్చింది ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం ఏడుంది సార్ ఎక్కడుంది సార్ రైతు రాజ్యం రైతుల నాగం బట్టి అని వచ్చింది సార్ ఈ కాంగ్రెస్ రైతు రాజ్యం కాదు రైతుల నాగం బట్టి అని వచ్చింది ఇంతకు ముందు పాత అలాట్మెంట్ ఉన్నప్పుడు ఒక 600 మంది రైతులు నష్టపోయారు ఇప్పుడు 2000 మంది రైతులు నష్టపోతున్నారు అది మొత్తం చిన్న రైతులే 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న రైతులు మొత్తం నష్టపోతున్నారు ఇప్పుడు ఉన్నది కూడా ఇప్పుడు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నోళ్ళు బాగుపడతారు కానీ లేనోళ్ళు మొత్తం పోయినోళ్ళు ఏం చేయాలి సార్ ఇప్పుడు వాళ్ళందరూ పోవాలన్నా ఎక్కడ పోవాలి మరి అట్లా పోనీకేనన్నా దారి చూపియాలి మరి మాకు పొలం బదులు పొలం ఎక్కడన్నా ఇవ్వండి తీసుకోండి రోడ్ అయితే మాకు ఇండ్లు పొలాలు చూపియండి తీసుకోండి చూపి పొలానికి పొలం ఇస్తే తప్ప మాకు మాత్రం అవసరం లేదు ఈ రోడ్ అవసరం లేదు సార్ మాకు ఈ రోడ్ తోని మాకు అవసరం లేదు మాకు చాలా నష్టం జరుగుతుంది సార్ మాకు అవసరం లేదు ఇప్పుడు పొలం పోయింది కాక మార్పు కావాలని ఓట్లు వేస్తారు కదా మార్పు ఇంకా మార్పు సార్ ఇదే మార్పు సార్ ఇక మా చెప్పు తీసుకొని మేము కొట్టుకోవాలి ఇప్పుడు ఆయనకు మార్పు అయినందుకే ఎమ్మెల్యేకి వేసినందుకు ఇప్పుడు మా చెప్పు తీసుకొని మేము కొట్టుకోవాలి వచ్చింది మార్పు వచ్చింది మొత్తం రోడ్లను తీసుకొని పోదలేడు అలా పెళ్ళాలను నమ్ముకొని మాకు పొలాలు ఇచ్చిండు కదా ఆ పొలాలను తీసుకొని పోతుండు మరి ఇప్పుడు మేము కష్టపడ్డ పొలాలు మొత్తం తీసుకొని పోతుండు ఇదే మార్పు వచ్చింది ఇంకే మార్పు ఆయన లోట పీసులో మార్పు వచ్చింది అనుకొని పోతుంది నాకు 3 ఎకరాలు ఉంది 3 ఎకరాలు పోతుంది 3 దోవాల పోతుంది మా పరిస్థితి ఏంది ఆవులను అమ్ముకోవాలన్నా ఏంటి అమ్ముకొని ఎక్కడ పోవాలి ఏ దేశం పోవాలి ఏంటి ఎట్లా బతకాలి నాది 3 ఎకరాలు ఉంది 3 ఎకరాలు చెల్లరా ఉంది అది ఎట్లా మాన్యం మునిగిపోయింది 3 దోవాల పోతుంది 3 ఎకరాలు ఉంది 3 దోవాల పోతుంది మేము రైతులం ఏం చేయాలి
మా బతుకు తెరువు ఎట్లా ఎట్లా చేయాలి మేము పరిస్థితి జ్వరాలు వచ్చి హాస్పిటల్ పడుతున్నాం పట్టించుకుంటలేదా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు పోతున్నాం అడుగుతున్నాం తలకొండ పెళ్ళి పెట్టినాం ఆమనగల్లా పెట్టినాం ఇక కందుకూరు కాడ పెట్టినాం ఇవాళ మాడుగుల పెట్టినాం మళ్ళీ ఆమనగల్లా పెడుతున్నాం ఏడ పెట్టినా ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఎవరు పట్టించుకుంటలేరు ఏం చేస్తలేడు రైతులకు అడ్డువారు గట్టిగా 3 కిలోమీటర్లు కూడా లేదు మీ ఎమ్మెల్యే ఊరు మరి ఆయన వస్తలేడా ఆయన వస్తున్నాడా వస్తలేడు నాకు తెలియదు అంటున్నాడు తెలియదంటే నమ్ముతారా గట్ల పోయినవారు ఈ ఊరికెళ్ళి మేము పోయినాం పోతే కూడా పట్టించుకుంటలేడు నాకు తెలియదు అంటున్నాడు మరి ఇంకా మా పరిస్థితి ఎట్లా 50 మంది పోయినా గానీ అది పట్టించుకుంటలేడు ఊరు కానుకొనే పోతున్నది ఊరు కూడా పోవాలి ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి ఎట్లా అనిపిస్తుంది పాలన ఎట్లా అనిపిస్తుంది మొత్తం కొరుకుతున్నాడు ఏం రైతు బంధు వేస్తాను రైతు బంధు ఎన్నడో ఒకటి వీకిచ్చిండు నాకు ఏనాడు ఇయ్యలే నాకు రైతు బంధు కేసీఆర్ ఉన్నాక వేసేది ఒక్కసారి వేసిండు ఆయన వచ్చినాక పెంచిన రైతు బంధు పెంచిన అంటుండు ఏంటి వేయించిండు 6,000 వేయించిండు ఒకసారి ఇచ్చిండు మళ్ళీ ఇంతవరకు గతే లేవు ఏం తీయలే ఏం చేయలేదు మందు సంచుల పరిస్థితి ఎట్లుంది అది అట్లే ఉంది ఇది అట్లే ఉంది అన్ని అట్లే ఉన్నాయి మందు సంచులు వస్తూనే ఉన్నాయి ఏంది వస్తున్నాయి 2 దినాలు 3 దినాలు పోయి లైన్లు కూడా దొరుకుతలేవు ఈ లైన్లు కట్టేటోళ్ళందరూ అసలు రైతులే కాదంటారు కానీ ఏంది కాదంటారు రైతులు 7 మంది ఉంటున్నారు ఆడ పరిస్థితి బట్టి పెట్టుకొని ఇస్తున్నాడు కింద పడి మా నాడు కింద పడి మోకాలకి దెబ్బ తాకింది అట్లా పరిస్థితి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చూసిరు యూరియా కోసం ఎప్పుడన్నా నిలబడరా లైన్ వాళ్ళే కానీ ఆడు కూడా ఇవ్వాలి ఏ రైతు ఆగలే నిలబడాల్సి వస్తుంది రివార్డ్ వస్తుంది అంటే అక్కడ నాకు కేరంకేలు వచ్చి రాలేదని ఈడి బొంకే వీడు అక్కడికి వెళ్ళి వాహనాలు వచ్చి ఇవి వచ్చినాయని పరిస్థితి ఇట్లుందని అంటున్నారు మరి మార్పు కావాలి కాంగ్రెస్ రావాలని చెప్పి ఊరికి ఓట్లేసి ఆయన మేము వేసినాం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ పార్టీ ఉన్న మొత్తం మార్చిండు వాడే మార్చిండు ఆ నూరు కాపాడుకోనికే అంతే ఇంకేం పరిస్థితి లేదు మా చిన్న రైతుల పొట్ట కొడుతున్నాడు ఇంకేం చేయాలి మేము మా పరిస్థితి గట్ల వచ్చింది